కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. వీటన్నిటి విషయమై అన్యజనులు విచారిస్తారు, ఎదురు చూస్తారు. దేవుని బిడ్డ, అన్యజనులు వారు విచారిస్తారు. మాకు అది లేదు, మాకు ఇది లేదు, మాకు అది లేదు, మాకు ఇది లేదు అని విచారిస్తారు. కానీ దేవుని ఆశ్రయిస్తే, దేవుని సహాయం కొరకు నువ్వు వస్తే, దేవుని సహాయం కొరకు నువ్వు వేచి ఉంటే, ప్రభు అంటున్నాడు విచారించొద్దు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీరు విచారించవద్దు. 32వ వచనం వస్తున్నాం. ఇవన్నీ మీకు కావలిను అని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని విచారించకుండా మొదటిగా మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని మీరు వెతకండి. మీరు వెతకండి, అవి మీకు అనుగ్రహించబడతాయి. పొందుకొందువు గాక. దేవుని బిడ్డరా, ఆయన సన్నిధికి వచ్చిన తర్వాత, ఆయన పాదాలు ఆశ్రయించిన తర్వాత, అయ్యా నీవే సత్యవంతుడు అయ్యా, నీవే నా దేవుడు అయ్యా, నిన్నే నేను ఆశ్రయించానయ్యా అని నువ్వు ఆయన సహాయం కొరకు అభ్యర్థిస్తే, నువ్వు విన్నవించుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఆయన ఇచ్చే వాగ్దానము నువ్వు విచారించొద్దు. నేనున్నాను కదా. ఆమేన్ అని అంటాడు. నేనున్నాను. యెషయా గ్రంథంలో ఒక మాట చూస్తున్నాం. యెషయా గ్రంథంలో